ఉపాధి హామీ ఇక విబిజీ రామ్జీ అట. మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎంజీ నరేగా అనే పేరుతో ఇంతకుముందు వరకు నడిచింది. కాంగ్రెస్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 100 రోజుల పని దినాలు కల్పిస్తూ తీసుకొచ్చిన పథకం ఇది. ఇది ఒక రకంగా చాలా గొప్ప పథకమే. ఇది ప్రజలకు కొంత ఇది చేయడానికి, కాకపోతే తర్వాత కాలంలో ఇది నిర్వీర్యమైంది. దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి కొంత రిజల్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుండేది. గ్రామం డెవలప్మెంట్ అయ్యే విధంగా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ, మిగతా పనులకు అనుసంధానం చేస్తూ, ప్రజలకి సంబంధించిన మౌలిక వసతులు కల్పించేదానికి అనుసంధానం చేస్తూ చేసి ఉంటే బాగుండేది. దాని తర్వాత ఇది నిర్వీర్యం అవుతున్నది. ఎక్కువ పని దినాలు కల్పించలేకపోతున్నారు. ఇప్పుడు 100 నుంచి 125 రోజుల పని దినాలు కల్పిస్తామంటున్నారు. 100 రోజుల పని దినాలే ఇవ్వలేకపోతున్నారు అక్కడ. సో ఇది కొంత ఫేక్ జాబ్ కార్డ్స్తో కూడా నిర్వీర్యం అవుతున్నది. దాన్ని పగడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పేర్లు మార్చినంత మాత్రాన, పథకం పేరు మార్చినంత మాత్రాన ప్రజలకి లాభం జరగదు. గాంధీ పేరు పెట్టుకోరు, ఇంకోరి పేరు పెట్టుకోరు, మాకు సంబంధం లేదు. ప్రజలకు ఆ పథకం ద్వారా ఏం లబ్ధి జరుగుతున్నది అన్నది అల్టిమేట్ రిజల్ట్. ఆ రిజల్ట్ వస్తున్నదా? నిధులు తగ్గించినారు, దాన్ని మొత్తం నిర్వీర్యం చేసినారు పథకాన్ని. తెలంగాణలో అయితే లాస్ట్ 10 ఏళ్ళుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులని హరితహారంకు డైవర్ట్ చేసినారు. 1000 కోట్లు. సంతోష్రావు దొంగ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ అంటే విబిజీ రామ్జీ అట. బిల్లు 2025 పేరుతో దీన్ని లోక్సభ వ్యవహారాల అనుబంధ జాబితాలో సోమవారం పొందుపరిచారు. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికే కొత్తదాన్ని ప్రతిపాదించినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు ఉద్దేశాల్లో తెలిపారు. ఎంజీ నరేగా 2005ని ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేయడంతో పాటు 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంజీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న వయోజనులకు ఏటా 125 రోజుల పాటు ఉపాధిని కొత్త పథకం కల్పించబోతున్నదని ప్రభుత్వం పేర్కొంటున్నది. నరేగాలో ఏటా 100 రోజుల ఉపాధికి హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పథకం కింద అందిస్తున్న రోజువారీ కూలీ మొత్తాన్ని పెంచడంతో పాటు పని దినాల సంఖ్యను కూడా పెంచాలని తామే సిఫారసు చేశామని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి చెప్పారు. మొదటి నుంచి ఇదే మోదీ ఆకాంక్ష. ప్రియాంక గాంధీ ఇది గుంతలు తవ్వే పథకమని బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి మోదీ ఎద్దేవా చేసిండు. దీన్ని రద్దు చేయాలన్నదే మొదటి నుంచి ఆయన ఆకాంక్ష అని పార్లమెంట్ భవన సముదాయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మహోన్నత నాయకుడు మహాత్మా గాంధీ, ఆయన పేరును ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారో చెప్పండి అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. సో ఇట్లా ఈ పథకం పేరు మార్చబోతున్నారట. అసలు అవసరం ఏముంది నన్ను అడిగితే? ఇప్పుడు దాన్ని అంత అర్జెంటుగా ప్రజలు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి పేరు మార్చండి, గాంధీ పేరుని తీసేయండి అని చెప్పిరా? మీరు ఆ పేరుని అట్లే ఉంచి ఇంకొక కొత్త అంటే పథకంలో మంచి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఇక వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ కథ వ్యవహారము మార్చుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు.